ఎస్పీఆర్ ఆర్ట్స్ ని సబ్స్క్రైబ్ మోహన్ రెడ్డి గారు అని అంట, కిలార్ రోసే గారు అనే అంట, వేరే ఏమి అన్న. అది అయితే వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారిని కానీ నన్ను కానీ వీళ్ళిద్దరికి అహంకారం ఎక్కువ అంటారు. అహంకారం ఎట్లా ఉంటుంది? నీతి నిజాయితీతో బతికే వాడికి ఏముంటుంది? ఇదే ఉంటుంది కదా. ఇది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం. దీనికి అహంకారానికి తేడా ఉంది బ్రదర్, తెలుసుకో. అహంకారం అంటే మీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డి గారిది అహంకారం, మాది కాదు. మేము ఈ పేద ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని అక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బులన్నీ వదులుకొని, ఏసీ రూములు వదులుకొని ఈ రోజు ఈ ఎండలో మండు టెండల్లో చెమటల్లో తిరుగుతా ఉన్నారు. అదే విధంగా నేను కూడా అన్ని వదులుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని అంతం చేయటం కోసం ఈ విధంగా తిరుగుతా ఉన్నాం తప్పించి మా ఇద్దరికి వేరే మీలాగా డబ్బు దోచుకోవాలనే కోరిక లేదు. అదే విధంగా రోసే గారు ఈ రోజు నిన్న ఇవాళ మాట్లాడతా 3 రాజధానులు చేయాలంట, ఒక్క రాజధాని ఉండొద్దు అంటే ఏంటి? ఈ ప్రాంతానికి రాజధాని వద్దనే వాళ్ళ పక్కా లోకలని ఎవరన్నా అంటారా? అసలు ఒక ప్రాంతానికి రాజధాని రావడం అంటే ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటే చరిత్రలో ఒక్కసారి డిసైడ్ అయితే ఇక అది మారదు, అవునా? 2014 ముందు ఈ ప్రాంతంలో భూముల రేట్లు కానీ ఈ ప్రాంతం ఎలా ఉండేది? ఈ రోజున ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ వేసింది. అద్భుతంగా రాజధాని డెవలప్ అవ్వబోతా ఉంది. 3 అద్భుతమైన యూనివర్సిటీలు అక్కడ ఉన్నాయి, ఇంకా 120 సంస్థలు వచ్చాయి. ఇలాంటి రాజధానిని ఇక్కడ మనం కట్టాలనుకుంటే ఈ ప్రాంతానికి రాజధాని అవసరం లేదంట. ఇక్కడ ఓన్లీ కోటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట. అవునా? ఇది వాస్తవమా అని అడుగుతా ఉన్నా మీ అందరినీ. నేను ఒక్కటే చెప్పేది, రోసయ్య గారు, మీరు గాని నేను గాని అంతిమంగా ప్రజలకు ఏది మంచో అది చెయ్యాలి తప్పించి నాయకులు చెప్పినట్టు మనం ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఉపయోగమే ఉంది? మీరు రాజకీయాల్లో ఉండి మీరు కానీ నేను కానీ ఏదేమైనప్పటికీ అది ఆయన స్టాండ్ క్లియర్ గా మంచిగా మైక్ లో బలంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ రాజధాని అక్కర్లేదు అని చెప్పి. సరే, మీరు ఇవ్వాల్సిన తీర్పు ఆయనకి ఇవ్వండి. మేము చెప్పేది ఒకటే, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఆంధ్రాలో స్టేట్ కంట్రీ మొత్తం 12%, 12% నిరుద్యోగ సమస్య ఉంటే, బీహార్లో 16% ఉంటే మన రాష్ట్రంలో 24% ఉంది. 24% అంటే నేషనల్ యావరేజ్ కి డబుల్ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. పెద్దవాళ్ళందరూ కూడా ఎవరన్నా కొంతమంది వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే వాళ్ళు ఉంటే, అంటే మీకు మీ పిల్లలకి ఉద్యోగాలు లేకపోయినా, ఈ ప్రాంతంలో రాజధాని లేకపోయినా, పోలవరం కట్టకపోయినా, రోడ్లు గుంతలు పూడ్చకపోయినా, గంజాయి ప్రతి గల్లీకి వచ్చినా, పిచ్చి మందు ప్రతి ప్రాంతంలో దొరికినా, తాగటానికి నీళ్లు లేకపోయినా అయినా కూడా ఓట్లు వేస్తామని ఎవరన్నా ఉంటే 4-5 వేసుకోండి బ్రదర్, మాకు ఇబ్బంది లేదు. మేము గెలవటం పక్కా, మెజారిటీ లెక్క. మీ ఓట్లు మురిగిపోతాయి తప్పించి ఉపయోగపడవు. మీకు కూడా మనసుంటే మంచి వారితో కలిసి ప్రయాణం చేయండి తప్పించి అన్యాయానికి కొవ్వొత్తి కావద్దు మీరు. ఇది ఇలా నేను చెప్పుకుంటా పోతే బ్రదర్ చాలా సమస్యలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత కంపల్సరీగా చేయాలనుకుంటున్నాయి 3-4 పనులు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతితోటి 1 సెంటు పట్టాలు ఇచ్చారు. మేము అవినీతి లేకుండా మినిమం 2 సెంట్లలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇస్తాం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో డబ్బులున్న వాళ్ళు కాదు, పొలాలు ఉన్న వాళ్ళు కాకుండా పని చేసుకునే వాళ్ళు కూడా మంచి బొమ్మరిల్లు లాంటి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేమిద్దరం. అది మాత్రం చేస్తాం. ఒకటి. రెండోది అన్ని రోడ్లు మీరు ఇంతకుముందు చూసారు, సిమెంట్ రోడ్లు ఎలా ఉన్నాయో, ఎక్కడన్నా మిగిలిపోతే ఆ రోడ్లు వేస్తాం. తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. చాలా ప్రాంతంలో చెరువుల్లో నీళ్లు సరిగా పెట్టడం లేదు. ఒకవేళ చెరువులుండి నీళ్లుంటే ఫిల్టర్ బెడ్స్ సరిగా మెయింటైన్ చేయటం లేదు. దాంతో పొల్యూటెడ్ వాటర్ వస్తూ ఉంది. అవి 2 కూడా కంపల్సరీగా వాటర్ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేస్తాం. ఇవి కాకుండా డ్రైనేజ్ ఒకటి. 4th
ఈ 4 కాకుండా రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం, ఇండస్ట్రీని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే 2-3 సంవత్సరాలు కష్టం పడాలి. ఒక వ్యక్తులు ఉట్టిగా మనం వెళ్ళంగానే ఇండస్ట్రీ వచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పెట్టుకునే వాళ్ళు ఎక్కడ పెడతారు? బెంగళూరులో పెడతారు, లేదా హైదరాబాద్లో పెడతారు. కానీ ఇక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రాదు. ఇది రావాలి అంటే ఈ ప్రాంతం, ఈ మట్టి మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. వాళ్ళని 1-4 సార్లు కలిసి 1-2 సంవత్సరాల్లో తప్పనిసరిగా కొన్ని ఇండస్ట్రీస్ అన్నా తీసుకొచ్చే విధంగా, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పోయే విధంగా ఢిల్లీ కానీ ఎక్కడైనా కానీ తిరిగి అమెరికాలో కానీ వేరే విదేశాల్లో కానీ అందరినీ కలుపుకొని ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా కలిసి వాళ్ళు ఎంతో కొంత పెట్టుబడి పెట్టించే విధంగా ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అపూర్వ అభిమానాన్ని, స్వాగతాన్ని ఇచ్చిన మీ అందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వేరే మహిళలకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.